మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఈ రోజు పొద్దున 11 గంటలకు టీడీపీ నాయకులు వచ్చి సుంకులమ్మను సందర్శించి వెళ్లారు. తర్వాత వెంటనే వైసీపీ నాయకులు వరప్రసాద్ గారు వచ్చి ఇక్కడ ప్రమాణం చేయడం జరిగింది. ప్రమాణం చేసి నా పట్ల చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్ధాలే అని సుంకులమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. సుంకులమ్మ సాక్షిగా టీడీపీ వారు ఆరోపించినట్టు నా మీద ఎవరు దాడి చేయలేదు, ఎవరు కొట్టను లేదు. అలాగే మా బంధువులు ఎవరు కూడా ధరణి రమణ ఇంటికి పోయి దేహి అని అడుక్కోను లేదు. నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తా ఉన్నా. నా మీద ఆరోపించిన వాళ్ళు ఇదే సుంకులమ్మ మీద ప్రమాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ అన్నీ తెలుసును, బురద చల్లాలనుకునే వాళ్ళని ఖచ్చితంగా అమ్మ శిక్షిస్తుంది కూడా. ఇదే నా ప్రమాణం. నేను దేనికైనా కూడా సిద్ధమనే అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అదేవిధంగా టీడీపీ నాయకులు చెప్పిన టయానికి చెప్పినట్టుగా వచ్చి సుంకులమ్మను సందర్శించి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ ఇటు వైసీపీ నాయకులు అటు టీడీపీ నాయకుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో మీసాలు తిప్పుకోవడం, సవాళ్ళు ఇసురుకోవడం ఛాలెంజ్గా మారింది. హజ్ కమిటీ డైరెక్టర్ భాష మాట్లాడుతూ, నిన్ను ఎవరైతే కొట్టినారో వాళ్ళని తెచ్చుకొని మేము నిజంగా కొట్టలేదని వాళ్ళ పిల్లలతో సహా వచ్చి ప్రమాణం చేయమను. నా పిల్లలతో సహా వచ్చి ఇప్పుడు కూడా చెప్తానా, ప్రమాణం చేస్తా. అంతేగాని మేము పోయినాక వచ్చి మీరేందో వచ్చి ప్రమాణం చేసి ఎవరు నమ్మరు.